స్టూడియోకి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి అనుకోగానే ఎవరైనా అడిగితే ఈ గెస్ట్ వస్తున్నారు అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దగా నవ్వేశారు. మేబీ ఒక టైంలో భయానికి భయమేస్తే దిండు కింద ఈయన ఫోటో పెట్టుకొని నిద్రపోతుంది అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కాకపోతే ఈయన గురించి ఇంట్రో చెప్పాలి అంటే చాలానే ఉంటాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాము ఒక డైలాగ్ ఇచ్చినా కానీ అది ఎన్ని మినిట్స్ ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక 3 minutes డైలాగ్ నాకు తెలుసు. దాన్ని గుక్క తిప్పుకోకుండా ఆయన చెప్పిన సందర్భాలు ఎన్నో. ఈయన గురించి ఇంకా ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ బర్నింగ్ స్టార్, నా ఫేవరెట్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు. హాయ్ సంపు గారు. నమస్తే అండి. సంపు గారు, ఇంట్రో మీరు చెప్పమన్నట్టు చెప్పానా? చెప్పారు, బాగా చెప్పానా? ఓకే. అదే మీరైతే ఎలా చెప్తారు? నేను సేమ్ ఇలాగే చెప్పాను. అవునా? ఇది సర్లే కానీ 3 minutes ఏనా డైలాగ్? అది 3.5 minutes. 3.5 minutes. ఓ సారీ, 3.5 minutes. ఆ డైలాగ్ అంత గుక్క తిప్పుకోకుండా ఎలా చెప్పారండి? ప్రాక్టీస్ బాగా 1 month ప్రాక్టీస్ చేసి. 1 month ప్రాక్టీస్ చేశారా? బట్ థియేటర్స్ చేశారు కదా మీరు? తక్కువ అంటే చేద్దాం అనుకున్న టైంలో హీరో అయిపోయా. వావ్. జనరల్గా ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచే హీరో అవ్వాలి అని ఒక ప్యాషన్ ఉంటుంది. బట్ మీ ప్యాషన్ ఏంటి అనేది బిగినింగ్ నుంచి నాకు తెలియదు. కానీ కాకపోతే ఏంటంటే ఒక గోల్డ్ స్మిత్గా మీరు నాకు తెలుసు. సిద్దిపేటలో చాలా మందికి హెల్ప్ చేస్తూ, అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అన్న, వదిన, అక్క, బాబాయ్ అని పిలుచుకుంటూ చాలా నార్మల్గా ఉండే ఒక అబ్బాయి సడన్గా హైదరాబాద్ వచ్చి హృదయకాలయం లాంటి ఒక సెన్సేషన్ తీయడానికి అసలు ఏంటి? బట్ అంటే యాక్టింగ్ అంటే ఇష్టం, కానీ అంటే ఎప్పుడైనా వెండి తెర మీద కొన్ని క్షణాలు కనపడ్డా చాలు అనుకున్నా. బట్ అలాంటి చిన్న అవకాశం మహాత్మాలో వచ్చింది. ఫస్ట్ సినిమా మహాత్మాలో చేసా. జస్ట్ ఒక 6-7 సెకండ్లే ఉంటుంది. అలా ట్రయల్స్ చేస్తున్న టైంలో హృదయకాలయం ఆఫర్ వచ్చింది. ఎస్, మహాత్మా గురించి మాట్లాడారు కాబట్టి బేసిక్గా కృష్ణవంశీ గారి చేతుల మీద ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ టాప్ పొజిషన్లోనే ఉంటారు మీలాగా. అయితే మహాత్మా సినిమా జరిగేటప్పుడు ఒక సీన్లో మీరు ఏడ్చారని నాకు తెలిసింది. ఏ సీన్లో? అంటే మీతో షూట్ జరుగుతున్న టైంలో సంథింగ్ వంశీ గారు ఏదో కొంచెం గట్టిగా మాట్లాడారనో సంథింగ్ ఏదో. డైలాగు 1-2 చాలా సార్లు చెప్పా. అంటే నాకు అప్పుడు కెమెరా పెద్దగా తెలియదు కాబట్టి లాంగ్ షాట్ ఓకే, క్లోజ్ పెట్టినప్పుడు కళ్ళు కొంచెం ఇటు అన్నా చాలా వెళ్తాయి కదా, అలా పెట్టగానే నా ఫేస్ నాకే కనిపించేది ఫస్ట్ టైం. అప్పుడు డిజిటల్ కదా, రీల్. ఆ టైంలో ఆ గురుగారు కోపనికి వచ్చారు. బట్ మంచి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత చాలా మంది ఆర్టిస్టులు ఆ టైంలో అక్కడ వాళ్ళు చాలా మంది అన్నారు, అసలు ఫస్ట్ రోజు మీకు రాగానే గురుగారు సినిమాలో డైలాగ్ పడ్డది, వెరీ లక్కీ బ్రదర్ అది అని చాలా చెప్పారు. బట్ ఇంత లెక్క వస్తుంది అనుకోవాలి. ఎనివే ఏం జరిగినా మనకే చాలా ప్లస్ జరిగింది. మీరంటే మహాత్మా తర్వాత నెక్స్ట్ ఏంటి మధ్యలో? చేసా చిన్న 2-3 సినిమాలు చేశా. రిలీజ్ కాలే, రిలీజ్ అయినా పెద్దగా ఏమి మనం కనపడలే. అప్పుడు నరసింహాచారి, సంపూర్ణేష్ బాబు అయిన తర్వాత హృదయకాలం. నరసింహాచారి సంపూర్ణేష్ బాబు ఎలా అయ్యారు? నాకు ఉపేంద్ర గారు అంటే ఇష్టం. అయితే ఆయన గెటప్ వేసుకొని ఒకసారి ప్రసాద్ ల్యాబ్కు చిన్న షార్ట్ ఫిలిం ఉందంటే వచ్చా. ఆ టైంలో రాయేషను చూశాడు. చూసి మీతో సినిమా చేస్తానండి, మీరు చేస్తారా అన్నారు. దాన్ని అన్న చేస్తా అని చెప్పేసి. ఆయన డెబ్యూ డైరెక్టర్ అప్పుడు. అసలు ఏ నమ్మకంతో మిమ్మల్ని పెట్టుకొని సినిమా తీద్దాం అనుకున్నారు? అది తన నమ్మకం. నేనైతే నేనంటే ఏమీ ఆలోచించాలి, నేను హీరో అవుతా, సినిమా ఈ స్థాయిలో ఉంటుంది అలాంటిది ఏమీ లేదు. కానీ తను నాకు చెప్పాడు, నేను ఇలా చేస్తానండి, మీరు జస్ట్ నాకు కోఆపరేట్ చేస్తే చాలు, మీకు కూడా ఇంట్రెస్ట్ అంటుంటారు కదా, 100% మీరు ఏదో ఒక క్యారెక్టర్ కావాలి అని తిరుగుతున్నారు, హీరోగానే సినిమా చేస్తా అని చెప్పాడు. నాకు అప్పుడు స్టోరీ అదంతా చెప్పాడు. బట్ నాకు ఆ స్టోరీ కూడా నాకు అర్థం కాలే. నాకు ఎంతసేపు సినిమా అన్నట్టే ఉంది తప్ప. కానీ సినిమా నిజానికి మాకు కూడా అర్థం కాల. కానీ వన్స్ అంటే ట్రైలర్ అది చూసినప్పుడు మూవీలో ఈ సినిమా ఇలా ఉంది అనుకున్నాము. కానీ ఆ సినిమా ఫస్ట్ టెలికాస్ట్ అయినప్పుడు టీవీలో ఈవినింగ్ 6 o'clockకి, ఎగ్జాక్ట్గా ఛానల్ గుర్తులేదు, జెమినీ అనుకుంటా, మా టీవీయా, ఈవినింగ్ 6 o'clockకి. అప్పుడు సండేస్, ఎవ్రీ సండే ఒక కొత్త మూవీ వచ్చేది. సో సండే ఒక రోజున ఆ మూవీ మీదే వచ్చింది. అసలు మా అపార్ట్మెంట్స్లో మేము పెట్టాము ఆ మూవీ. డోర్ ఓపెన్ చేస్తే ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లాట్ లో అదే మూవీ రన్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు అందరు గట్టిగా నవ్వడం. అంటే ఆ హృదయకాలయం అసలు మీనంటే రాజేష్ గారికి ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ దాన్ని అనుకున్నాడు. అంటే ఒక కథ చేయాలి,
అనుకున్నప్పుడు చాలామంది డేట్లు అడిగినప్పుడు, చాలా కొత్త వాళ్ళని అడిగినప్పుడు ఎవరు ఒప్పుకోకపోవడం, చాలా రకరకాలుగా ఉండే. ఇంకప్పుడు నేను దొరికి ఇంకా సరే మనోడు దొరికాడు కదా చేద్దామని చెప్పి చేసాడు. మీ ఇద్దరికి అప్పటికే పరిచయం ఉందా? అప్పుడే పరిచయం, అప్పుడే స్టార్టింగ్ పరిచయం. ప్రసాద్ ల్యాబ్ లోనే అదే పరిచయం. అంత తక్కువ పరిచయంలోనే ఎలాగా అసలు? ఆయన చూడగానే చెప్పాడు అంటున్నాగా, మీరు ఒకసారి కలవండి. నా ఫొటోస్ చూపించా. ఫొటోస్ ఒక 20 ఫొటోస్ ఉండేనాయి. ఇవన్నీ ఇస్తారా అన్నట్టు. ఇస్తానని చెప్పా. తీసుకున్న తర్వాత నాకు అనిపించింది, అరే ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్తే ఒక్క ఫోటో చాలంటారు, తను ఇన్ని ఫోటోలు తీసుకున్నాడు అనుకున్నా. బట్ ఎనీవే చూద్దాం అనుకుంటే ఒక 1 వీక్ 10 డేస్కు మీరు ఒకసారి హైదరాబాద్ వస్తారా కలుద్దాం అన్నాడు. సరే కలుస్తానని చెప్పినప్పుడు స్టోరీ అంత చెప్పాను నాకు, ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. ఓకే ఇంకేమైనా సరే చేద్దామని చెప్పి చెప్పా. ఆ ట్రావెల్ అయి ఫస్ట్ ట్రైలర్ తీసి, ఫస్ట్ పోస్టర్ తీసి అలా 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 సినిమా చేశాను. అలా నరసింహాచారి కాస్త బర్నింగ్ స్టార్ అయ్యారు. అంత అన్న ప్లాన్. అట్లా మీకు ఒక కొత్త పేరు పెట్టాలండి, మీకు ఓకేనా అన్నాడు. మరి ఏం చేసినా సరే ఏం చెప్పా. అంటే మీరు కూడా అప్పుడు బాగా క్రేవింగ్ లో ఉన్నారు, మూవీ క్రేవింగ్ లో. అయినా డెఫినెట్ గా నేను ఒక మంచి హీరో అనుకున్నా. అసలు లేదు, యాక్టర్ చెయ్యాలి. అసలు యాక్టర్ బిగ్ స్క్రీన్ మీద నేను కనిపించాలి. ఓకే. లక్కీగా మీకు సాయి రాజేష్ గారి రూపంలో ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ అవ్వడం. సో ఆయన కొబ్బరి మట్ట కూడా ఆయనే కదా తర్వాత. బట్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మేబీ మీకే అనుకుంటా. అంటే ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఇతన్ని అని ఆలోచించారు జనాలందరూ ఆ టైంలో. అంటే మీ ఫేస్ అపియరెన్స్ కానివ్వండి, కొత్త ఫేస్, అండ్ మీరు పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి. ఒక టైంలో చాలా సీనియర్ కమెడియన్స్ పెట్టేవాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా. బాగా గుర్తు నాకు, ఒక ఈవెంట్ లో అల్లరి నరేష్ గారు చెప్పారు మీ గురించి. ఇంకా అప్పటికి హృదయకాలం రిలీజ్ అవ్వలేదు. అల్లరి నరేష్ గారు ఒక ఈవెంట్ లో ఏదో మాట మీద వచ్చేసేసి వీడియోస్ ఏవో మీవి అప్పటికేవో చూస్తున్నారంట. వాళ్ళు చూస్తుంటే ఎవరు ఇతను అంటే, సంపు తెలీదా అని చెప్పేసి, అంటే ఎవరి సంపు అని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళు మీ వీడియోస్ చూసి నవ్వడం. అలా వన్స్ హృదయకాలం రిలీజ్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోడు అన్న రేంజ్ కి మీరు వెళ్ళిపోయారు. బ్యాక్ టు బ్యాక్. ఈవెన్ మంచు విష్ణు గారు కూడా ప్రొడ్యూస్ చేశారు కదా మీతో. నాకు అదే అర్థం కాలేదు, అంత పెద్ద బ్యానర్ లో ఎలా చేశారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు హృదయకాలం కూడా ఫాలో అయ్యిండు, అంటే సోషల్ నెట్వర్క్ మీడియాలో చూసి. సింగం కదా అది, సింగం 123 కాలు ఇట్లా మీకు ఒక సినిమా చేయాలండి, ఒకసారి మిమ్మల్ని కలవాలని. దానికంటే బిఫోర్ వాళ్ళతో ట్రావెలింగ్ కరెంట్ తీగలు చేశాక. కరెంట్ బా అప్పటి నుంచి ట్రావెల్ ఒక సినిమా చేద్దామని అన్నాడు, అలా చేశాం. కరెంట్ తీగలో నిజంగానే ఎవరికి దొరకని బంపర్ ఆఫర్ తెలుగు ఇండస్ట్రీలో మీ ఒక్కరికే దొరికింది సంపు గారు. సన్నీ లియోన్ మిమ్మల్ని మీరు ఫ్లడ్ చేయగలిగారు, మిమ్మల్ని లవ్ చేసి బైక్ మీద. ఎలా ఫీల్ అయ్యారండి సన్నీ లియోన్ మిమ్మల్ని అలా పట్టుకుంటే? ఈ వీడియో మేడం చూస్తారు. అంటే నాకు ఫస్ట్ ఆమె అంతగా తెలీదు ఎవరు ఏంటంటే. ఆవిడ తెలీదా మీకు? ఫస్ట్ తెలియదు, షూట్ కు ముందు. ఓకే, షూట్ తర్వాత తెలిసింది. ఓకే, సరే. తెలిసినా ఆవిడకున్న క్రేజ్ వేరు. సన్నీ లియోన్ అంటే అప్పట్లో ఒక సెన్సేషన్. అందులో మోస్ట్ గ్లామరస్ లేడీ. ఆడవాళ్ళకి కూడా ముద్ద వస్తుంది, అంత అందంగా ఉంటుంది చూడడానికి, క్యూట్ గా ఉంటది కదా మనిషి. బట్ అలాంటి సన్నీ లియోన్ అంటే జనాలు చచ్చిపోతారు పడి. అలాంటి ఆమెని మీకు కాంబినేషన్ కాబట్టి అసలు మీరు ఏదో తొక్కొచ్చారు సంపు గారు. మాట్లాడిందా ఆవిడ మీతో? అంటే ఆమెకు తెలుగు రాదు, ఇంగ్లీష్ అంతగా రాదు. ఏదో ఒకటి భావాలకి భాషతో కమ్యూనికేట్ చెప్పారు నా గురించి, ఇట్లా తెలుగులో మంచి స్టార్ అండి, బర్నింగ్ స్టార్ సంపూర్ణ అని. హే కమాన్ సంపు అని ఏమన్నా షేక్ హ్యాండ్ ఇవ్వడం, అలా మా షేక్ హ్యాండ్ ఇచ్చింది, హాయ్ అండి అని. ఇంకా ఆమె ఫుల్ సెక్యూరిటీ కథ, అదంత పెద్ద. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బాగాదేనా అంటే బౌన్సర్లు గిన్సర్లు. యాక్చువల్లీ ఆ మూవీలో రకుల్ గారు ఉన్నారు. రకుల్ గారు సెకండ్ మూవీ అనుకుంటారు. బట్ తినకంటే తనకే క్రేజ్ ఎక్కువ, తన్ని చూడడానికే చాలా మంది ఉన్నారు. అప్పటికి రకుల్ అంత పాపులర్ అవ్వలేదు. సో మూవీకి వెళ్తున్నారు కరెంట్ తీగ అంటే సన్నీ లియోన్. తనతో సన్నీ సాంగ్ కూడా బాగుంటది. నైస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.